ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. ఇది చూడండి, ఇడియప్పం. బియ్యం పిండితోని చేసుకునే కేరళ స్టైల్ ఇడ్లీ అన్నట్టు ఇడియప్పం. ఈ ఇడియప్పం ఏ విధంగా చేసుకోవాలనో, వీటికి కావాల్సిన పదార్థాలు ఏందో, ఇడియప్పంలోకి వేడి వేడి మునక్కాయ సాంబార్ ఎంత బాగుందో చూడండి. ఈ మునక్కాయ సాంబార్ వేసుకొని మనం ఇప్పుడు ఈ ఇడ్లీని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఓకేనా? ఈ ఇడియప్పం ఇడ్లీ ఏ విధంగా చేసుకోవాలో మనం ఇప్పుడు వీడియోలో చూసేద్దామా? రండి, ఏమేమి పదార్థాలు కావాలనో. వావ్, చూడండి, ఇడియప్పంలోకి సాంబార్ వేసేసుకొని తినేద్దాం. టేస్టీ టేస్టీ ఇడియప్పం సాంబార్. ఓకేనా? బాగుంది కదా, అద్దరిపోయింది కదా, నచ్చిందా? వావ్, సూపర్. ఏ విధంగా చేసుకోవాలన్నా చూసేద్దామా? నమస్తే, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్స్ ఇవ్వండి. అలాగే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు మనం చేసుకోబోయేది ఇడియప్పం. చాలా బాగుంటుంది. ఇడ్లీ ప్లేట్లో వేసేది కేరళ స్టైల్ ఇడియప్పం. ఇడియప్పం కోసం సాంబార్ కావాలండి. పచ్చడి కూడా చేసుకోవచ్చు, కానీ సాంబార్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ పప్పు స్టవ్ మీద పెట్టాను, కందిపప్పు ఉడుకుతుంది. ఉడికినాక సాంబార్ ఏ విధంగా చేసుకోవాలన్నా, ఇడియప్పంకు కావాల్సిన ఐటమ్స్ ఏందో ఇప్పుడు చూద్దాం రండి. ఇలాగే అలా వచ్చేద్దాం. ఓకేనా? రండి. ఇడియప్పంకు కావాల్సిన ఐటమ్స్ ముందుగా ఇలాంటిది ఒకటి మురుకుల పావు అంటారు కదా, ఇలాంటి మురుకుల పావు తీసుకోండి. నా దగ్గర ఈ మోడల్ ఉంది, మీ దగ్గర ఏ మోడల్ ఉన్నా సరే ఇలాంటి సన్నగా రంధ్రాలు ఉన్న బిల్ల కావాలి. ఇది వచ్చేసి ఇప్పుడు దీనికి ఫిక్స్ చేసేద్దాం. ఇలాగా అక్కడ పప్పు ఉడికేయం కదా, ఉడుకుతుంది చూసారా, ఇలాగా ఇది ఇట్లా రంధ్రాలు ఉండేది కావాలి. తర్వాత ఒక గ్లాస్ బియ్యం పిండి, ఎన్ని అయితే అన్ని, గ్లాస్ బియ్యం పిండికి గ్లాస్ నీళ్లు పోసేసి స్టవ్ మీద పెట్టేద్దాం. ఇది చూడండి, గ్లాసు బియ్యం పిండి, పట్టించిన పిండి అయినా సరే, నేను ఇది పట్టించిందండి, లేదంటే మీరు బయట అయినా తీసుకొచ్చుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని గ్లాసు పిండికి గ్లాస్ నీళ్లు పోసేసుకుందాం. చూడండి, గ్లాసు పిండికి గ్లాస్ నీళ్లు పోసేసుకొని బియ్యం పిండికి 1:1 రేషియోలో పోసుకుందాం. ఇప్పుడు కొద్దిగా దీంట్లో సాల్ట్ వేసుకుందాం. చూడండి, కొద్దిగా సాల్ట్, కొద్దిగా నెయ్యి వేసుకుందాం, కమ్మగా ఉంటాయి. చూడండి, నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేశాను. ఇది నీళ్ళల్లో కరగనిద్దాం. ఈ నీళ్ళన్నీ మరగాలండి, మరిగేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, నీళ్లు మరుగుతున్నాయి కదా, ఈ మరిగే నీళ్ళల్లో ఈ బియ్యం పిండి వేసేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, ఒకటికొకటి వాటర్ పోసేసుకొని అంతే, దగ్గర పడింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇదే వేడికి ఉడికిపోతుంది. ఇది పిండి మొత్తం చల్లగా అవ్వనివ్వాలి. చూడండి, 1:1 పోసుకోవాలి. ఈ విధంగా ఒకటికొకటి పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా పిండిని చల్లగా మొత్తం కలిపిన తర్వాత చల్లారనివ్వాలి. పిండిని చల్లారిన తర్వాత మనము చేసేసుకుందాము. ఈ పిండిని మొత్తం చూడండి కరెక్ట్గా ఇంకిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను కదా, ఇది చల్లారనిద్దాం కొద్దిగా. ఇప్పుడు మనం సాంబార్కి ఏమేమి కావాలో చూసేద్దాం. చూడండి, నేను సాంబార్కి ఇక్కడ మునక్కాయలు, క్యారెట్, టొమాటోలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు బెండకాయ వేసుకోవచ్చు, అలాగే ఇంకా మీకు నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు, వంకాయ, ఇవన్నీ. నేను ఇంట్లో ఉండేటివి మాత్రం ఇప్పుడు వేసేస్తున్నాను. ఇవన్నీ ఇవి పీల్ తీసి పెట్టుకున్నాను. క్యారెట్లు కూడా సన్నగా ఇలాగ రౌండ్గా కట్ చేసుకోవచ్చు, లేదంటే పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలాగా సన్నగా అన్ని కూరగాయలన్నీ కట్ చేసేసుకుందాం. సాంబార్కి ఇవన్నీ కావాలి కదా, పోపు పెట్టుకొని తర్వాత ఇడ్లీకి పెట్టేసుకుందాం. ఇవన్నీ కట్ చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుందాం. ఇది పిండి ఒక గిన్నెలో వేసానండి, చల్లగా అవుతుందని చెప్పేసి. సాంబార్ చేసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కందిపప్పు, అది శనగపప్పు, ఇవన్నీ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి, ముక్కలు కట్ చేసుకున్నాను. క్యారెట్, తర్వాత ఉల్లిపాయలు, మునక్కాయలు, పచ్చిమిరపకాయలు, ఇవన్నీ వేసేద్దాం. ఇవన్నీ మగ్గినాక టమాటాలు వేసుకుందాం. అన్ని సాంబార్కు ముందుగా పోపు వేసుకున్నామండి. సాంబార్ మనకి ఇడ్లీకి తొందరగా రెడీ అవుతుంది కదా, ఇడియప్పానికి సాంబార్ రెడీ కావాలంట. ఇదిగా వేయించుకుందాం. మూత పెట్టేసి ఇవన్నీ మగ్గాలి ఫస్ట్.
ఇవన్నీ మగ్గినాక మూత పెట్టేసుకున్నాం మగ్గేదాకా. ఇప్పుడు ఉడికినాయేమో చూద్దాం. కొద్దిగా మగ్గినాయి కదా, టమాటాలు వేసుకున్నాం, కరివేపాకు ఇవన్నీ వేసేసుకున్నాం. ఎండుమిరకాయలు కూడా వేస్తాను. ఇవన్నీ వేగాలి. కొద్దిగా పసుపు ఉప్పు వేసుకున్నాం. ముక్కలు చప్పకుండా ఉప్పు పసుపు వేసుకున్నాం. కొద్దిగానే వేస్తున్నానండి, మళ్ళీ తర్వాత వేస్తా పసుపు. ఎందుకంటే ముక్కలు మెత్తబడడానికి మాత్రమే ఉప్పు పసుపు వేసాను. ఇవన్నీ వేగాలి. మూత పెట్టేస్తా. ఇక్కడ కందిపప్పు ఉడికిందేమో చూద్దాం. వావ్, చూడండి కందిపప్పు మెత్తగా ఉడికింది కదా. మెతుక్కుందాం. ఇలాగా మెత్తగా ఉడికిపోయింది కందిపప్పు. గంటతోనే చూడండి మెత్తగా ఉడికిపోయింది. ఇలాగ మెత్తగా మెతుక్కోసం. ఇవన్నీ వేగినాయేమో మళ్ళీ ఒకసారి చూద్దాం. ముక్కలు మెత్తగా అయినాయేమో చూద్దాం. చూడండి టొమాటోలు ఇవన్నీ ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోతాం. ఇవి మునక్కాయ ముక్కలు ఉడకడానికి కొన్ని వాటర్ పోసి ఉడకనిద్దాం. పప్పు వేస్తే సాంబారుకు ఉడకదు, అందుకోసానికి ముక్కలు ముడికేంత వరకు నీళ్లు పోస్తే ఇవి తొందరగా ముక్కలు ఉడికిపోతాయి. అందుకోసానికి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ముక్కలు మరుగుతున్నాయేమో చూద్దాం. చూడండి కరివేపాకు. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం దీంట్లోనే. చిక్కగా ఇంకా కొద్దిగా ఉడకనిద్దాం చింతపండు పులుసు కోసం. ఈ ముక్కలు బాగా ఉడకాలండి. ఉడికినాక అప్పుడు పప్పు వేసుకుందాం. ఇది కూడా మూత పెట్టేసి ఉడకనిద్దాం. చూడండి పప్పు మొత్తము మెత్తగా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ పోసి కలిపి ఉంచుకుందాం. మనం ఆడ ముక్కలు మరుగుతున్నాయి కదా, దాంట్లోకి పోసేసుకుందాం. అందుకోసానికి కలిపి ఉంచుకుందాం. వాటర్ వేసి తొందరగా ముక్కలు ఉడికిపోతే ఇది వేసేసి సాంబార్ పొడి వేసి ఉప్పు వేసేసి కారం వేసుకుంటే సాంబార్ రెడీ అవుతుంది. ఇక ఇడ్లీకి పెట్టేసుకుందాం. సాంబారే కదండి మెయిన్గా కావాల్సింది. ఇలాగా రెడీ చేసుకుందాం. మీకు కావాల్సినండి నేను 2 గ్లాసులు నీళ్ళు పోసినాను. ఎందుకంటే మధ్యాహ్నానికి అన్నంకి కూడా కావాలి కదా, అందుకే ఇడ్లీకి అన్నంకి ఎక్కువ కావాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నాను. అంతా మెత్తగా ఉడికిపోయింది కందిపప్పు. ఇదంతా మనము ఆ ఉడుకుతున్న దాంట్లో పోసేద్దాం. ముక్కలు ఉడికినాయేమో చూసి. ఓకేనా? ఇప్పుడు ముక్కలు ఉడికాయేమో చూద్దాము. ఉడికినాక సాంబార్ వేసుకోవాలి కదా. ఈ పప్పు చూడండి ఉడికినాయి, కాలిపోతుంది. ఇప్పుడు ఈ పప్పు వేసేస్తాం. పప్పు వేసుకొని ఉప్పు కారం అన్నీ వేసేస్తాం. ఇదంతా వేసి కలిపేసుకోవాలి. ఇంకా అడుగున చూడండి పప్పు అలాగే ఉండిపోయింది. ఇప్పుడు కారం ఉప్పు ఇవన్నీ వేసేసుకున్నాం. కారం, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా సాంబార్ పౌడర్ 1 గంట నిండా వేస్తున్నా. సాంబార్ ఎక్కువ ఉంది కదా. ఇది మొత్తం మరగనివ్వాలి. కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు చూడండి సాంబార్ మరగడం స్టార్ట్ అయింది. కొత్తిమీర వేసేసుకుందాం. పొంగిపోకుండా కలుపుకుందామండి. నిండా అయింది కదా. ఇదంతా ఇలాగా కలుపుకుందాం. సాంబార్ పౌడరు అన్నీ కలవాలి. సాంబారు ఈ ఇడియప్పంకి చిక్కగా ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ ఇడ్లీకి పెట్టేశాను. నీళ్ళు వేసి వేడి అయితేనే పెట్టేశాను. ఇప్పుడు అది బియ్యపిండి అంతా చల్లగా అయిందేమో ఒకసారి చెక్ చేస్తాం. చూద్దాం. పర్ఫెక్ట్గా ఉంది. ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే అంత పర్ఫెక్ట్గా ఉంది. సూపర్గా ఉంది. ఇది బాగా మరగనిద్దాము. ఇప్పుడు ఇడ్లీకి ఇడియప్పం వేసుకుందాం. ఓకేనా? సిమ్లో పెట్టేసి చిన్నగా మరగనిద్దాం. వద్దులేండి పొంగిపోతుందేమో. కొద్దిగా బియ్యపిండి చల్లగా అయిందేమో చూద్దాము. ఈ విధంగా బాగా ఎక్కడ ఉండలు లేకుండా సాఫ్ట్గా కలిపేసుకుందాం. చేతికి కొంచెం తడి అంటుకుంటే నీళ్ళు అద్దుకుంటే ఎక్కడ అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా దాంట్లో గిద్దలో పెట్టుకుందాం. చూడండి దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇలాగా మొత్తము అంటుకోకుండా ఉండడానికి ఆయిల్ మొత్తం ఈ విధంగా వేసుకుందాం. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇడ్లీ పాత్రలకు కూడా ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ, నేను ఆయిలే రాస్తున్నాను, నెయ్యి కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం. ఇలాగా అన్ని పాత్రలకు ఆయిల్ రాస్తాను. కొద్దిగా చాలండి, ఎక్కువ ఏం అవసరం లేదు.
ఈ విధంగా రాసేసి ఆయిల్ రాసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ ఎట్లా అంటుంటే చూడండి కట్ అయింది చూసారా, అది ఇది ఈ ఎడ్జ్ కట్ అయింది. ముందుగా కొద్దిగా పిండిని ఇలాగా పిసుక్కుంటూ ఇలాగ పాంలాగా చేసి దీంట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసాను. ఇది పక్కన పెట్టేసుకొని ఒక్కొక్క ఇడ్లీ పాత్ర తీసుకుంటూ చూడండి ఈ విధంగా ఒత్తుకోవాలి. ఒక్కొక్క ఇడ్లీ పాత్ర పైన కొంచెం ఇంకా లూజ్గా తడుపుకుందాం, గట్టిగా ఉంది. జారిపోతుంది. ఇలాగా అన్ని ఇడ్లీ పాత్రల పైన వేసేసుకుందాం. ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని ఇవి రెండు పెట్టేద్దాం. రెండింటికి అయింది. ఈ రెండు పెట్టేసి చూడండి పెట్టేస్తున్నాను. ఉడకనిద్దాం ఇవి రెండు. తర్వాత మూత పెట్టేద్దాం. అంతే. ఇక్కడ చూడండి సాంబార్ ఉడుకుతుంది. సాంబార్ ఆఫ్ చేసేద్దాం. ఇంకా చక్కగా ఉడికిపోయింది. ఆఫ్ చేసేసి మళ్ళీ ఇడ్లీ పాత్రలో మిగతాది వేసుకుందాం. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయింది. ముక్కలు అలాగే కారం ఉప్పు అన్నీ సరిపోయినాయి. ఇలాగా వేసేసుకుందాం అన్నీ. చూడండి ఇవన్నీ చక్కగా వేసి పెట్టాను. ఆ వాయి అయిందో లేదో చూసి తీసేసుకుందాం. వావ్, పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి చూసారా. ఇప్పుడు ఇవి కూడా దీంట్లో పెట్టేసుకుందాం. ఉడికేస్తాయి. ఇలాగా ఒక వాయి అయ్యేసరికి ఒక వాయి ఇలాగా పెట్టేసుకుంటే ఇలాగ అవుతాయి. ఇది పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది కొంచెం చల్లగా అయినాక తీసేసుకుందాం. ఈ ఇడియప్పం తీసేసుకుందాం. వావ్, చూడండి ఎంత చక్కగా ఇడ్లీ లాగానే వస్తున్నాయి. మనం వేసుకున్న ఇడియప్పం, వేడి వేడి ఇడియప్పం చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత సూపర్గా ఉన్నాయో ఇడియప్పం. ఇందులోకి సాంబార్ వేసుకున్నాం. వేడి వేడి ఇడియప్పంలోకి సాంబార్ వేసుకున్నాం. కాలుతా ఉంది. వావ్, చూడండి ఎంత బాగుందో కదా. ఎలా ఉందండి ఇడియప్పం? సూపర్ ఉందా? బాగుందా? టేస్టీ. కేరళ వాళ్ళు ఎక్కువ చేస్తారు, అందుకోసానికి మనం ఎందుకు చేయకూడదు అని చెప్పేసి మా వారికి చూడండి ఇక్కడ ఉన్న ఇడియప్పాలు పట్టేస్తున్నాను. ఇది మొత్తం టేస్ట్ చేసినాక ఇంకా మనం కూడా హాట్ పాట్లో వేసేద్దాం. ఎలా ఉంది? బాగుందా? సరే చూడండి ఇడియప్పం అలానే అయిపోయినాయి. తీసేస్తున్నాను. ఇలాగా నిండుగా కూడా వేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం చేస్తున్నా కనుక కొద్దిగా తక్కువనే వేసాను. ఇప్పుడు సాంబార్తో సర్వ్ చేసుకుందాం. టట్టటాయ్, చూడండి ఇడియప్పం విత్ సాంబార్ ఎంత బాగుందా కదా. ఇప్పుడు టేస్ట్ చేద్దామా. ఇక్కడ మరో ప్లేట్లో ఇడియప్పం పైన సాంబార్ వేసుకొని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. మీకు కూడా తినాలనిపిస్తుందా? తినాలనిపిస్తే తప్పకుండా
ట్రై చేయండి, ఓకేనా? చూడండి, టేస్టీ టేస్టీ ఇడియప్పం విత్ సాంబార్. వావ్, భలే ఉందండి. అద్భుతంగా ఉంది. పొద్దంతా ఇదే తినబుద్ధి అవుతుంది, అంత కమ్మగా ఉంది. ఓకేనా? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేసి కామెంట్ పెట్టండి. ఎంత బాగుందో. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.